హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్ టీవీ. నేను మీ బీఆర్‌కే మాల. ఈ ఘటన నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడే దీనితోటే స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల వేరే టాపిక్ మాట్లాడాల్సొచ్చింది. మీరు టైటిల్ చూసే ఉంటారు 'మాదిగలపై కుల వివక్ష' అని చెప్పేసి. ఇక్కడ మ్యాటర్‌లోకెళ్తే ఇదెక్కడ జరిగిందంటే పెద్దపల్లి జిల్లా ఓదెలు మండలం పెగడపల్లి గ్రామంలో జరిగింది. అయితే అక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది. బోనాలు తీస్తే అక్కడున్న మాదిగ సామాజిక వర్గం గూడా మేము గూడా బోనాలు తీస్తామని జెప్పేసి అక్కడున్న పెద్దలకనంటే కొంతమంది మీరు బోనాలు తీయొద్దని జెప్పేసి ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. ఆబ్జెక్షన్ చేస్తే అక్కడున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. కంప్లెయింట్ ఇస్తే పోలీస్ స్టేషన్‌లో ఉన్న పెద్దలు ఈ గ్రామ పెద్దలను పిలిచి వాళ్ళిద్దరి మధ్యల సమస్యను పరిష్కరించడం జరిగింది. పరిష్కరిస్తే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలను ఆ రోజు యథావిధిగా అందరూ బోనాలు తీయడం జరిగింది. బోనాలు తీస్తే గుడి దగ్గరకొచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన బోనాలు ఎత్తుకున్న తల్లులు మేము గూడా గుడిలోకొస్తామని జెప్పేసి వాళ్ళంటే ఆ కండ కావరంతో బలుపెక్కి కొంతమంది మదంతో కొట్టుకుంటున్న గౌడ కులస్తులు మీరు గుడిలోకి రావద్దు. గుడిలోకొస్తే గుడి మైల పడతది. మీరు అంటరాని వాళ్ళు అని జెప్పేసి వాళ్ళను అవమానించడం జరిగింది. అవమానించడం గాదు, వాళ్ళను అనరాని మాటలన్నారు వాళ్ళను. ఎలాంటి మాటలు? లకారంతో. అక్కడున్న మహిళలను ప్లస్ అక్కడున్న మగవాళ్ళను గూడా లకారంతో తిట్టి, వాళ్ళను తోసేసి, మీరు గుడిలోకి రావద్దు. గుడిలోకొస్తే గుడి మైల పడిపోతదని జెప్పేసి ఇలాంటి మాటలతో వాళ్ళను అవమానించడం జరిగింది. అయితే నేను అక్కడున్న వాళ్ళకి జెప్పేదేందంటే, మీరు అక్కడున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన తల్లులను మీరు గుడిలోకి రావద్దు. గుడిలోకొస్తే గుడి మైల పడిపోతదని జెప్పేసి మీరు వాళ్ళనన్నారు గదా! అలాగే మీరు లకారంతో వాళ్ళని తిట్టిర్రు గదా! నేను మీకు చెప్పేదేందంటే, మీ అబ్బ సొత్తేమన్నా తెచ్చి వాళ్ళకి పెడుతుర్రా? మీ అబ్బ సొత్తేమన్నా తెచ్చి వాళ్ళకి పెడుతుర్రా? లేకపోతే మీ తాత సొత్తేమన్నా తెచ్చి, మీ సొత్తేమన్నా తెచ్చి వాళ్ళకి పెట్టి నడిపిస్తుర్రా? మీరు చెప్పినట్టు వాళ్ళని వినడానికి, మీరు ఏది చెప్తే వాళ్ళు తలకాయ ఊపడానికి. వాళ్ళేమడిగిర్రు? మీ ఆస్తేమన్నా అడిగిర్రా? శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని మేము దర్శించుకుంటాం. మేము గూడా గుడిలోకి వస్తామని జెప్పేసి వాళ్ళంటే, మీరు వాళ్ళని లకారంతో తిట్టి, వాళ్ళని అవమానించి, వాళ్ళకు ఎంత మనసు బాధ కలిగి ఉంటది. మరి ఇప్పుడు ఈ సంఘటన పైన ఏ లఫుట్ నా కొడుకు, ఏ లుచ్చా నా కొడుకు మాట్లాడాడేంది? ఈ సంఘటన జరిగి దగ్గర దగ్గర 2 వీక్స్ అయితుంది. కొంతమంది మాట్లాడుండొచ్చు. ఇంకొంతమందికి చెప్తా ఉన్నా. ఎవరికంటే ఇప్పుడు ఈ ఇలాంటి చర్యలకు పాల్పడి కొంతమంది అవమానానికి గురై కొంతమంది క్రిస్టియానిటీ తీసుకోవడం జరుగుతది. ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకోవడం జరుగుతది. క్రిస్టియానిటీ తీసుకుంటే మరి అక్కడ గూడా వీళ్ళకు అవమానాలే. ఏంది గొర్రె బిడ్డలని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఇంకోటని జెప్పేసి వాళ్ళని అవమానిస్తారు అక్కడ గూడా. నేను ఎవరైతే గొర్రె బిడ్డలని జెప్పేసి ఇంకేదేదో మాటలతోటి అవమానిస్తారో వాళ్ళకి చెప్తున్నా. మరి ఇప్పుడు మీరు మాట్లాడరెందుకు? ఎందుకు మాట్లాడతలేరు మీరు? చెప్పండి. వాళ్ళను హిందుత్వంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని మొక్కనియరు. సరే అక్కడ వాళ్ళని అవమానిస్తారు. మమ్మల్ని గుడిలోకి రానియరు అని జెప్పేసి వాళ్ళు క్రిస్టియానిటీకి వెళ్ళి ఆ క్రిస్టియానిటీలో అక్కడ దేవుని మొక్కినప్పుడు అక్కడ గూడా ఇట్లనే అవమానిస్తారు. మరి వాళ్ళెక్కడికెళ్ళాలా? చెప్పండి. నా హిందూ యువతకు నేను జెప్పేదేందంటే బలుపెక్కి కండ కవరంతో మదమెక్కి తెగ బలిసి తిన్న దరగ కొట్టుకుంటున్నారో ఇలాంటి లోఫర్ నా కొడుకులకు మనం బుద్ధి చెప్పాలి. నేను నా హిందూ యువతకే చెప్తా ఉన్నా. ఇలాంటి చర్యలను మనం ఆపకపోతే మన హిందుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి లోఫర్ నా కొడుకులకు, ఇలాంటి లుచ్చా నా కొడుకులకు, ఇలాంటి లఫుట్ నా కొడుకులకు అవసరమైతే హిందూ యువత వాళ్ళ దగ్గరికెళ్ళి మీ మూత్రాన్ని వాళ్ళ నోట్లలో పోయండి. అప్పుడన్నా వాళ్ళకి బుద్ధి వస్తదేమో. లేకపోతే వాళ్ళ ముడ్డి మీదన్ని ఎట్లాగైతే ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులని ఎవరెవరైతే అవమానిస్తున్నారో, ఎవరెవరైతే వాళ్ళని ఇలాంటి చర్యలకు గురి చేస్తున్నారో వాళ్ళ ముడ్డి మీద అన్నండి. ముడ్డి మీద అన్ని ఈ భారతదేశం నుంచి ఎలగొట్టండి. పీడ ఒరగడైపోతది. నేను నా దళిత సహోదరులకు చెప్తా ఉన్నా. ఇంకెన్నాళ్ళు ఓపికతో ఉంటారు? దాడులకు ప్రతి దాడులు చేయండి. మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను చిన్న చూపు చేసి ఇలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళ ముడ్డి మీద తన్నండి. వాళ్ళ మీద దాడులు చేయండి. వాళ్ళు ఎక్సెప్ట్ ఏ కులంలో ఉండండి. మాల, మాదిగ, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ కులంలో ఉండండి. ఇలాంటి చర్యలకు ఎవడెవడైతే పాల్పడతాడో, ఎవరైతే ఈ అవమానాలకు గురవ్వాల్సి వస్తుందో వాళ్ళు దాడులకు ప్రతి దాడులు చేయండి. అప్పుడే మనకు ఇలాంటి చర్యలు ఆగుతాయి. ఇలాంటి అవమానాలు ఆగుతాయి. లేకపోతే ఇలాంటి అవమానాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు మన మీద జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గౌడ కులస్తులు అక్కడ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి మనం మొత్తం గౌడ కులస్తులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ప్రతి కులంలో ఇలాంటి లోఫర్ నా కొడుకులు, ఇలాంటి లుచ్చ నా కొడుకులు, ఇలాంటి లోఫర్ నా కొడుకులు, ఇలాంటి లుచ్చ నా కొడుకులు బలుపెక్కి, మదమెక్కి, తెగబలిసి తిన్నదరగక బాగా కొట్టుకుంటా ఉంటారు. ఇలాంటి వారు ప్రతి కులంలో ఉంటారు. నేనేమంటానంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్ర తెలుసుకోవాల. ఇలాంటి లోఫర్ నా కొడుకులు. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి మంచి పనులు చేసిండు అని చెప్పేసి ఇలాంటి మదమెక్కి తెగబలిసి కొట్టుకుంటున్న వాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకోవాలి. ఇదండి ఈ రోజు కంటెంట్. రేపు మరింత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.